गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम ज्ञानानंदमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। మరొకసారి అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు। ఈరోజు మనం సబ్జెక్టు సిగ్నల్ కాన్సెప్ట్ అనే దాని గురించి మనము చక్కగా చర్చించుకుందాం। ఈ సిగ్నల్ కాన్సెప్ట్ చర్చించుకునే ముందు మనము ఒక 5 నిమిషాల ధ్యానంతో మన సెషన్ మొదలు పెడతాం। ఓన్లీ 5 మినిట్స్ ప్లీజ్। హాయిగా కూర్చున్నాం, కుర్చీలో అయినా సరే, సోఫాలో అయినా సరే, కింద అయినా సరే, వాషింగ్ పెట్ట అయినా సరే, చెక్కమల్ల అయినా సరే, చక్కగా హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం। స్థిర సుఖాసనం అంటే 3 గంటలు ఏ ఆసనంలో అయితే మనం కూర్చోగలుగుతామో దాన్నే మనము స్థిర సుఖ ఆసనం అంటాం। హాయిగా కూర్చుందాం, 2 కాళ్ళు క్రాస్ చేసుకుందాం, చేతులు 2 క్రాస్ చేసుకుని వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని హాయిగా కూర్చుందాం। ఒక 5 నిమిషాలు మాత్రమే ధ్యానం, మళ్ళా సబ్జెక్ట్కి వస్తాం। దయచేసి అందరూ హాయిగా కూర్చోండి, ఓన్లీ 5 మినిట్స్। హాయిగా కళ్ళు మూసుకోండి, స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు తీసేయండి, చేతులు 2 కలిపి వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని హాయిగా మనలో ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి। శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస। ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస। మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తున్నా మళ్ళీ మళ్ళీ కట్ చేస్తూ శ్వాస మీదకే ధ్యాస। ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఓకే చెప్పేంత వరకు కళ్ళు తెరవరాదు। కళ్ళు తెరవడం వల్ల మనకు ఎంతో శక్తి వృధా అయ్యి ఎన్నో ఆలోచనల పరంపర మొదలవుతుంది। కాబట్టి మనం ధ్యానం చేసేటప్పుడు చక్కగా కాళ్ళు 2 క్రాస్ చేసుకుని, చేతులు 2 కలుపుకొని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, కళ్ళు మూసుకొని హాయిగా స్థిర సుఖాసనంలో హాయిగా ఆహ్లాదంగా ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి। Up to I said okay, don't open your eyes. Only 5 minutes please. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస। శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస। మధ్య మధ్యలో వస్తున్న అనేక ఆలోచనలను కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస। ఎప్పుడైతే మనకు ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుందో, మన మనస్సు నిర్విషయం అయిపోతుందో, మహాపరిశూన్యం అయిపోతుందో, చక్కగా మనలో జరుగుతున్న శారీరక నాడీమండల ఆత్మానుభవాలను చక్కగా గమనిస్తూ ఉండాలి। డోంట్ ఓపెన్ యువర్ ఐస్ ప్లీజ్, బీ విత్ యువర్ బ్రీత్, జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్। Whatever the experiences you got, just observe. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస।
ఎన్ని ఆలోచనలు వచ్చినా ఏమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా మన మంచికే మై డియర్ ఫ్రెండ్స్. ಶ್ವಾಸಾನುಸಂಧಾನ ನಮ್ಮ ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ. ఈ ధ్యాన పద్ధతిని 2500 సంవత్సరాల కిందట బుద్ధుడు ఆనాపానసతి అనే పద్ధతిని ఆయన ప్రపంచ మానవాళికి ప్రవేశపెట్టాడు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉన్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉన్నది. ప్రపంచంలో ఈ విశ్వంలో ఏది కొత్తదనేది లేదు. న్యూనెస్ అనేది ఎక్కడా లేదు. ప్రతి ఒక్కటి పాతది. ఒక్క మీ యొక్క శ్వాస తప్ప. ఎవర్ గ్రీన్ న్యూనెస్ ఈజ్ ఓన్లీ బ్రీత్. జస్ట్ అబ్జర్వ్ ద బ్రీత్, ನ್ಯಾಚುರಲ್ ಬ್ರೀತ್. ಬಿ ವಿತ್ ಯುವರ್ ಬ್ರೀತ್. ನಮ್ಮ ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ. ಶ್ವಾಸಾನುಸಂಧಾನ, ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ. ಎಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕಣ್ಣು ತೆಗೆಯಬಾರದು? ಏನೇ ಯೋಚನೆಗಳು ಬಂದರೂ ಮಧ್ಯ ಮಧ್ಯದಲ್ಲಿ ಅನೇಕ ಯೋಚನೆಗಳು ಬರ್ತಾ ಇರುತ್ತೆ. ಅದೆಲ್ಲ ಕಟ್ ಮಾಡಿ ನೀವು ಮತ್ತೆ ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ, ನಮ್ಮ ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ. ಬಿ ವಿತ್ ಯುವರ್ ಬ್ರೀತ್. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. మధ్య మధ్యలో వస్తున్న అనేక ఆలోచనలను కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస. మెడిటేషన్ ఈజ్ వెరీ ఈజీ, సింపుల్, సాఫ్ట్, టెండర్, ట్రాంక్విల్, పీస్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. Be with your breath. Be with your natural breath. బలవంతంగా ఊపిరి అనేది తీసుకోవాల్సిన అవసరం లే, వదలవలసిన అవసరం లే. సహజంగా జరుగుతున్న, ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. మరి ఒక్క నిమిషం మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. Thirty seconds, please. Twenty seconds. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మన రెండు చేతులను విడదీసి మన రెండు కాళ్ళ మీద పెట్టుకోవాలా, మన 10 వేళ్ళని. ఎందుకంటే మనలో శక్తి, ఎంత శక్తి సమకూరి ఉంటుందో అది బయటికి వెళ్ళకుండా మన చేతుల్లోంచి, మన వేళ్ళలోంచి మరలా మన కళ్ళలోకే వెళ్ళాలి. మరలా మన శరీరంలోకే ఆ శక్తి అనేది, ఆ విశ్వమయ ప్రాణశక్తి అనేది మనలోకి ప్రవహిస్తుంది. 5 seconds ఓన్లీ. 5, 4, 3, 2, 1, 0. Okay, please. You can open your eyes. My dear friends, my dear masters and my dear gods, ఆత్మీయ మిత్రులే, ఆత్మీయులందరికీ మరొక్కసారి నమస్కారం. మనం ఈరోజు స్వాధ్యాయ యోగం గురించి తెలుసుకుంటాం. స్వాధ్యాయ యోగానికి మనము ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. స్వాధ్యాయం అంటే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం. మన 3 ఫార్ములా కాన్సెప్ట్లో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేవి ఉన్నాయి. దాంట్లో మనం ఈరోజు
రెండవ యోగాన్ని అంటే స్వాధ్యాయ యోగాన్ని ఒక కాన్సెప్ట్ రూపంలో తెచ్చుకుందాం. సిగ్నల్ కాన్సెప్ట్ అంటాం. సిగ్నల్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మనం ఏదైనా కూడలికి జంక్షన్స్కి వెళ్ళినప్పుడు సిగ్నల్ లైట్స్ అనేవి ఉంటాయి. సిగ్నల్స్ అంటే పైన రెడ్ లైట్ ఉంటుంది, తర్వాత ఆరెంజ్ లైట్ ఉంటుంది, తర్వాత గ్రీన్ లైట్ అనేది ఉంటుంది. రెడ్ అంటే స్టాప్, ఆరెంజ్ అంటే స్టడీ, గ్రీన్ అంటే గో అండ్ ప్రొసీడ్. స్టాప్, లుక్, ప్రొసీడ్. స్టాప్, లుక్, ప్రొసీడ్. రెడ్ ఇండికేట్స్ స్టాప్, ఆరెంజ్ ఇండికేట్స్ లుక్, తర్వాత గో అంటే ప్రొసీడ్. అంటే స్టాప్ అంటే నిలబడాలి, లుక్ అంటే చూడాలి, ప్రొసీడ్ అంటే ముందుకు వెళ్ళాలి. ఇది సిగ్నల్. ఎందుకు దీని గురించి మనం చక్కగా చెప్పుకుంటున్నాం ఒక ఎగ్జాంపుల్గా స్వాధ్యాయ యోగానికి అంటే, మనము మన జీవితంలో మనకు పుస్తకాలు ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుంటాం. పుస్తక పఠనం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈరోజే మనకు టీచర్స్ డే కూడా వచ్చింది, ఉపాధ్యాయ దినోత్సవం. చక్కగా దాన్ని మనం తలుచుకుంటూ మనము ఈ స్వాధ్యాయ యోగాన్ని, ఈ కాన్సెప్ట్ మనం చక్కగా చెప్పుకుందాం. మొదట మనము ఈ ఆధ్యాత్మికత అనేది మనము చక్కగా తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ? స్పిరిచువాలిటీ అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఏంటి? అంటే మనము ఈ దేహం కాదు, మనము ఆత్మ పదార్థం అనేది మనము తెలుసుకోవడమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం, ఆది అంటే మొదట, ఆత్మ దానికి సంబంధించింది. ఆధ్యాత్మికం అంటే స్పిరిచువాలిటీ అంటే మనము ఈ దేహం కాదు, ఆత్మ పదార్థం అనేది చక్కగా తెలుసుకోవాలి. ఈ సబ్జెక్టు కోసం మనం ఇంతమంది ఇక్కడ ఇన్ని విధాలుగా ఇన్ని జూమ్ సెషన్స్లో ఇన్నెన్నో క్లాసులు మనం చెప్పుకుంటున్నాము అంటే మనకు ఎన్నెన్నో గత జన్మల సంస్కృతి ఉండబట్టే మనము ఈ ధ్యానానికి కానీ ఈ ఆధ్యాత్మికత అనే నాలెడ్జ్ని తెలుసుకోవడానికి ఇంతవరకు మనం వచ్చామంటే మన గత జన్మల్లో ఎన్నో ధ్యానాలు చేసుకుంటాం, ఎన్నో పూజలు చేసుకుంటాం, ఎన్నో స్తోత్రాలు చెప్పుకుంటాం, ఎన్నో జపాలు చేసింటాం, ఎన్నో మంత్రాలు చేసింటాం. తర్వాత ఈ ధ్యాన స్థితికి, ఈ లయ స్థితికి రావడానికి కారణం అంతా మన గత జన్మ సంస్కృతి. గత జన్మ సంస్కృతి ఉంటే తప్ప మనము ఈ సబ్జెక్టుకు రాలేము. ఎన్నెన్నో గత జన్మలో మనం చేసుకున్న అనేక సరి అయిన కర్మల ఫలమే మన ఈ మానవ జన్మ. ఆ మానవ జన్మలో మనం ఆధ్యాత్మికతను తెలుసుకునే మనకి ఇంత ముందుకు వచ్చినామంటే కారణం మన గత జన్మ సంస్కృతి. ఇది మనకు అంత జన్మ పరంగా మనకు జన్మాంతరాల నుండి మనకు ఎంతో నాలెడ్జ్ తెలుసు. కానీ మనము పుట్టిన తర్వాత ఈ సమాజం అనేది మనకు ఈ మనస్సు అనేది మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే మన పరిసరాల ప్రభావంతో మనస్సు అనేది ఒక విధంగా తయారవుతూ మనము గత జన్మ జ్ఞానాన్ని మర్చిపోయి ఈ జన్మలో మన పరిసరాల ప్రభావం వల్ల కలుగుతున్న ఎన్నెన్నో మార్పులకి, సామాజిక మార్పులకి అంతా మనము లోనయ్యి ఆ విధంగా మన మనస్సు అనేది తయారవుతుంది. ఈ మనస్సుని కంట్రోల్ చేసుకునేదానికే, ఈ మనస్సును అదుపులో పెట్టుకోవడానికే మనము ధ్యానాన్ని నేర్చుకున్నాం. ఈ ధ్యానం అంటే ది ప్లస్ యానం అంటే సూక్ష్మ శరీరాది సముదాయంతో ప్రయాణం. ది అంటే సూక్ష్మ శరీరాది సముదాయం, యాస్ట్రల్ బాడీ కాంప్లెక్స్ అంటారు. తర్వాత యానం అంటే ప్రయాణం. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం అంటే ఏంటి? ఆత్మ పదార్థం. ఈ దేహం, ఈ శరీరమే కానీ ఆత్మ పదార్థం కాదు. ఆత్మ పదార్థానికి దేహం అనేది ఒక వాహనం. మీరు మీ కార్ని కానీ మీ స్కూటర్ని కానీ మీరు ఎంత చక్కగా చూసుకుంటారు, అలాగే మన ఈ దేహాన్ని, మన ఆత్మ పదార్థానికి ఉన్న ఈ వాహనాన్ని మనం చక్కగా చూసుకోవాలి. ఈ బాడీ అనేది ఒక పెద్ద ఫ్యాక్టరీ, పెద్ద కార్ఖానా. దాదాపు 70 లక్షల కోట్ల సెల్స్ అనేది మన బాడీలో ఉంటాయి. దాంట్లో ప్రతి సెకండ్కు ప్రతి నిమిషానికి 25 లక్షల కోట్ల కణాలు తయారవుతూ ఉంటాయి. మన శరీరంలో 60,000 మైళ్ళు మన బ్లడ్ అనేది, మన రక్తం అనేది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది? ఇదంతా టోటలీ సైన్స్. ఈ ఆధ్యాత్మికం అంటే ఏదో మనము మూఢనమ్మకాలు కాదు, ఇంకోటి కాదు. ఇదంతా సైన్స్. మనం శాస్త్రీయంగా తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి గుడ్డిగా ఏది ముందుకు మనము పోవటం లేదు. ప్రతి ఒక్కటి మనం శాస్త్రీయంగా తెలుసుకుంటున్నాం.
ఆ శాస్త్రీయంగా తెలుసుకోవడానికి మనం చక్కటి పుస్తకాలు చదవాలి. ఎప్పుడైతే ఇప్పుడు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనే 3 విభాగాలుగా మనం విభజించుకున్నాం. ఈ ఆధ్యాత్మికతకు మనం ఎంటర్ అయ్యేదానికి, మన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి 3 విభాగాలుగా ఎంటర్ చేసుకున్నాం. ధ్యానం అనేది చక్కగా ఒక 33% మన జీవితానికి, మన ఆత్మ పురోగతికి ఉపయోగపడుతుంది. తర్వాత 33% స్వాధ్యాయ యోగం, అంటే మంచి పుస్తకాలు చదవడం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా మన ఆత్మ పురోగతి, ఆధ్యాత్మిక జ్ఞానం, విజ్ఞానం మనకు ముందుకు తీసుకెళ్ళబడుతుంది. తర్వాత సజ్జన సాంగత్యం, అంటే ఇప్పుడు మనం చేసుకునేదే ఇదంతా సజ్జన సాంగత్యం. నాకు సత్యం తెలుసు, నేను సత్యాన్ని తెలుసుకున్నాను, మీకు ఆ సత్యాన్ని నేను చెప్తున్నాను. ఆ తర్వాత సజ్జన సాంగత్యం అంటే షేరింగ్ ఎక్స్పీరియన్సెస్, మన అనుభవాల్ని పంచుకోవడం. మనకు ఎన్నెన్నో ధ్యానంలో అనుభవాలు, ప్రాపంచిక అనుభవాలు, ఎంతో గురువుల దగ్గర అనుభవాలు, ఎంతోమంది టీచర్ల దగ్గర అనుభవాలు, ఎంతో పుస్తక జ్ఞానం మనకు చక్కగా ఉంటుంది. ఎవరు ఎవరికి ఎక్కువ కాదు, ఎవరు ఎవరికి తక్కువ కాదు. ప్రతి ఒక్కరూ సమానమే, ఈక్వాలిటీ. ప్రతి ఒక్కరూ సమానమే. ఒకరు ముందు ఉండొచ్చు, ఒకరు వెనుక ఉండొచ్చు, అంతే తప్ప ఒకరు పైన ఉండొచ్చు, ఒకరు కింద ఉండొచ్చు, తర్వాత పైకి వెళ్తారు, మళ్ళీ కిందికి పైకి వస్తూ ఉంటారు, ముందుకు వెనక్కి పోతూ ఉంటారు. ముందుకు వెళ్ళడమే దివ్య జ్ఞాన ప్రకాశాన్ని మనం సంపాదించుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్మెంట్, దివ్య జ్ఞాన ప్రకాశం. ఎప్పుడైతే మనకు జ్ఞానం అనేది చక్కగా వస్తుందో అప్పుడు మనకు జ్ఞానం అనేది మనలో ప్రకాశవంతం చెందుతుంది. ఎన్లైటన్మెంట్ అనేది సాగుతానే ఉంటుంది. నిరంతర విద్యార్థులు మనం, ఒక్క రోజుతో ఆగిపోదు. మనం నేర్చుకునేది అనేది ఒక్క రోజుతో ఆగిపోదు. నిరంతర విద్యార్థులు, జన్మ జన్మ పరంపరలో మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఒక్క రోజుతో ఆగిపోయేది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు ఈ జ్ఞానం అనేది. ఇప్పుడు మనం చక్కగా సిగ్నల్ కాన్సెప్ట్కు మళ్ళా వస్తున్నాం. అంటే స్వాధ్యాయ యోగం అంటే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా మనకు ఎంతో జ్ఞానాన్ని మనము చక్కగా సంపాదించుకోగలుగుతాం. మొట్టమొదటి పుస్తకం నేను చెప్పేది, చదవాల్సిన పుస్తకము ధ్యానం మొదలుపెట్టాక, ధ్యానంలో మనం శక్తి సంపాదించుకున్నాక, ధ్యానంలో మనం ఆరోగ్యవంతులయ్యాక, అవుతూ ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రతిరోజు రీఛార్జ్, సెల్ ఫోన్ మనం ఎలా రీఛార్జ్ చేసుకుంటామో ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూనే ఉంటాము. ఎంతసేపు చేయాలి? మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు, రోజుకు 2 సార్లు ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి. ప్రతిరోజు మనం ఎనర్జీని సంపాదించుకుంటూ ఉండాలి. మన శరీరం వెలుపల ఉన్న, మన శరీరం బాహ్యంగా ఉన్న ఎంతో విశ్వమయ ప్రాణశక్తిని మనము పొందుతూ ఉండాలి. కాబట్టి మనము చక్కగా ధ్యానం చేస్తూ తర్వాత ఇంకో స్టెప్ ముందరకు వెళ్ళడం అంటే పుస్తకాలు చదవడమే. స్వాధ్యాయం, అధ్యాయం. మనము పుస్తకాలు చదివి మనము ఇతరుల జ్ఞానాన్ని మనము పొందాలి. నేను ఫస్ట్ రెఫర్ చేసే పుస్తకం కానీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పిన పుస్తకం కానీ, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన, అత్యధికంగా సాధన చేసిన గురువుల పుస్తకం ఏంటంటే ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. తెలుగులో ఒక యోగి ఆత్మకథ అని ఉంది, ఇంగ్లీష్లో ఇది ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. ఈ పుస్తకం చదవడం ద్వారా మనకు వీరి గురు పరంపర అంతా తెలుస్తుంది. ఇది ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. ప్లీజ్ నోట్ డౌన్ ప్లీజ్. ఎనీబడి ఈజ్ నాట్ హ్యావింగ్ దిస్ బుక్, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ బుక్. ఒక యోగి ఆత్మకథ తెలుగులో, ఇంగ్లీష్లో ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బై పరమహంస యోగానంద. పరమహంస యోగానంద వారు యోగద సత్సంగ్ సొసైటీ అనే ఒక వారి సంస్థ ఉంది, ఇన్స్టిట్యూట్ ఉంది. వారి గురు పరంపర ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే దీంట్లో మనం మొదట మహావతార్ బాబాజీని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. మహావతార్ బాబాజీ అనేది విశ్వగురువు, విశ్వాన్ని నడిపించే గురువు. 2000 సంవత్సరాలుగా సజీవుడై ఇప్పటికీ హిమాలయాల్లో సంచరిస్తూ ఎక్కడ కావాలంటే ఆయన అక్కడ, ఏ వయసుకు కావాలంటే ఆ వయసులో మనకు ప్రత్యక్షం కాగలుగుతాడు. చాలామందికి ఆ అనుభవాలు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో జరిగాయి. 2000 సంవత్సరాల నుంచి మహావతార్ బాబాజీ అనేవారు చక్కగా జీవిస్తూ ఇప్పటికీ మానవాళికి ఎంతో మందికి ధ్యాన అనుభవాల్లో, ధ్యానంలో ఫ్రీక్వెన్సీలో, వేవ్ లెంగ్త్లో టచ్ అయ్యి తనకు చక్కగా జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. వారి గురు పరంపర ఏ విధంగా ఉందంటే మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయులు, యుక్తేశ్వరగిరి, ఆ తర్వాత పరమహంస యోగానంద. వీరి గురించి
పరమహంస యోగానంద సాధన గురించి మనము ఈ పుస్తకంలో చక్కగా తెలియజేయబడింది. మనము పువ్వులు కూడా కోయరాదు, పువ్వుల్లో కూడా ఎంత ప్రాణం ఉంటుంది అనేది ఈ పుస్తకంలో చక్కగా వివరించబడింది. కిర్లియన్ ఫోటోగ్రఫీ గురించి వివరించబడింది. ఆయన సాధన ఇక్కడ చేసి తర్వాత అమెరికాలో కూడా ఎన్నో క్లాసులు తీసుకొని అత్యద్భుతంగా 1853 సంవత్సరం 7th March 1953 అనుకుంటా ఆయన మరణించింది. అక్కడ అమెరికాలో మరణించినా కూడా ఇక్కడ అగైన్ ఇండియాకి అతని బాడీ దాదాపు 16 రోజులకు 20 రోజులకు వచ్చిండొచ్చు. అప్పుడు కూడా ఆయన శరీరం అనేది సువాసనలో వెదజల్లుతూ ఉంది. అప్పుడు ఇంకా ఏ టెక్నాలజీ కూడా లేదు. ఆయన బాడీ 16 నుంచి 20 రోజుల వరకు అనుకుంటా ఏమీ అవ్వలేదు. అంత పరమ యోగీశ్వరుడు ఆయన పరమహంస యోగానంద వారు. ప్రతి ఒక్కరూ ఆ పుస్తకాన్ని చక్కగా చదివి తీరాల్సిందే. ఆ పుస్తకం చదువుకుంటే ఈ జన్మ వేస్ట్. దాంట్లో ఇంకొక సత్యం నేను ఏం తెలుసుకున్నాను అంటే, నా అనుభవమే కాదు, అనేక మంది జ్ఞానుల పుస్తకాభిలాషుల పుస్తకాలు చదివిన వాళ్ళ అనుభవాలు ఏమంటే, ఆ పుస్తకం చదివినంత కాలం ఏదో ఒక అద్భుతం జరుగుతాయి అనేది చక్కగా మనము తెలుసుకోవచ్చు. నా జీవితంలో నేను 1994లో ఈ పుస్తకం చదివాను. దాదాపు 26 సంవత్సరాలు అయింది. చక్కటి ఆ రోజు దాదాపు నేను క్యాంప్స్ అంతా వెళ్తూ ఉంటే, నేను క్యాంపుల్లో వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఉండేటప్పుడు చక్కగా 980 పేజీల పుస్తకం అప్పుడు చక్కగా చదివాను. ఎంతో జ్ఞానాన్ని ఆ పుస్తకం నుంచి, సాధనని, పట్టుదలని, తర్వాత ఎన్నో యోగ రహస్యాలని దాంట్లో తెలుసుకోవడం జరిగింది ఆ పుస్తకం ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరూ మొదట తెలుసుకోవాల్సిన, తర్వాత చదవవలసిన, మస్టన్షుడ్గా చదవాల్సిన పుస్తకం ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బై పరమహంస యోగానంద. తర్వాత నెక్స్ట్ మనం చేస్తాం సిగ్నల్ కాన్సెప్ట్లో. ఈ సిగ్నల్స్లో రెడ్ లైట్ ఉంది కదా, స్టాప్ అనేది. ఆ స్టాప్ అనే దాన్ని మనం ఎందుకు దీంట్లో తీసుకున్నామంటే, ఈ పుస్తక పఠనంలో మనం ఇంకొద్దిగా ముందుకెళ్ళాలి. ఇంకొద్దిగా ఎలా ముందుకెళ్తాం? ఈ ఒక యోగాత్మకత, స్వామి రామ, హిమాలయ యోగులు ఇత్యాది పుస్తకాలు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి తులసీదళం, తర్వాత ఆయన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పుస్తకాలు, ఆయన ఎసెన్స్, ఆయన నాలెడ్జ్, వాకింగ్ ఎన్సైక్లోపీడియా, వాకింగ్ బుక్ అని చెప్పచ్చు ఆయన బ్రహ్మర్షి పితామహ పత్రిజీని. అఖండ మేధావి, అఖండ ధ్యాని, నడుస్తున్న గురువు అని చెప్పచ్చు. మనం నడుస్తున్న పుస్తకం, 1,00,000 పుస్తకాలు చదివింటాడు ఆయన జ్ఞానం ముందు మనము కాలి గోటికి కూడా తరంటాం. కాబట్టి చక్కగా మనము పుస్తకాలు ఎన్నో చదవాలి. ఈ తర్వాత మనం సిగ్నల్ కాన్సెప్ట్లో రెడ్ లైట్కి వస్తాం. రెడ్ అంటే స్టాప్. ఏం స్టాప్, ఎందుకు స్టాప్ అనేది చెప్పుకున్నాం. ఓషో రజనీష్ గురించి మీరు చక్కగా వినింటారు. ఓషో రజనీష్, భగవాన్ రజనీష్, ఆయన పూనాలో ఆయన ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయన సంస్థ ఉంది. ఆయన దాదాపు 108 ధ్యానాలు చేపిస్తాడు. ఆయన పుస్తకాలు ఎలా ఉంటాయంటే, ఆయన రెబల్ అని చెప్పచ్చు. రెబల్ స్టార్ ఇన్ స్పిరిచువాలిటీ, ఫస్ట్ క్లాస్ రెబల్ స్టార్ ఇన్ స్పిరిచువాలిటీ. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తాడు సత్యాన్ని. ఆయన ఎంతోమందికి ఆపోజిట్ అయ్యాడు. అమెరికా వాళ్ళు కూడా ఆయన పంపించేశారు. ఆయన జ్ఞానానికి తట్టుకోలేక, ఆయన స్టేట్మెంట్లకు తట్టుకోలేక అమెరికా వాళ్ళు పంపించేశారు. ఆయన ఇండియాలోనే సెటిల్ అయ్యి ఇండియాలోనే ఇక్కడే బాడీ వికెట్ చేశారు. చాలా అద్భుతమైన యోగి ఓషో రజనీష్, భగవాన్ రజనీష్. ఆయన ఎన్నో మూఢనమ్మకాలకి ఆయన పుస్తకాలు చదువుతుంటే మనకున్న ఎన్నెన్నో నమ్మకాలు కానీ మనసు మారిపోతుందండి. మన మనసు చక్కగా మారిపోతుంది. ఎన్నో మూఢనమ్మకాలకు స్టాప్ చేసేస్తాం మనం. ఎన్నెన్నో. ఇప్పుడు ఆయన ఒక మూఢనమ్మకం గురించి ఒకటి చెప్పుకుందాం ఎగ్జాంపుల్. ఒక ఇంట్లో తద్దినం జరుగుతుంది. ఒక ఇంట్లో తద్దినం అంటే వాళ్ళ పితృవర్యులు ఎవరో చనిపోయినప్పుడు తద్దినం అంటే మీకు తెలిసే ఉంటుంది. తిథి అంటారు కొంతమంది. తర్వాత దాన్ని ఇంకా ఏమో పదాలు అంటారు. తద్దినం అని అనుకుందాం. ఆ తద్దినం చేసేటప్పుడు వాళ్ళ అయ్యవార్లు పూజారులు అంతా వచ్చి వాళ్ళంతా ఇవన్నీ వ్యవహారాలన్నీ చేస్తున్నారు. వ్యాపకాలంతా చేసేటప్పుడు ఒక పిల్లి వచ్చి వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా ఉండే పిల్లే. అప్పుడు కాలంలో పిల్లుని ఇంట్లోనే పెంచుకునేవాళ్ళు. పిల్లి ఉండేది ఇంట్లో మంచి శ్రేష్టం అంటారు. మన పిల్లి ఎదురొస్తే శని అపశకనం అంటారు, కానీ అవన్నీ ఏం లేదండి. పిల్లి ఇంట్లోనే పెంచుకునేవాళ్ళు అప్పట్లో. ఎందుకంటే ఒక సూక్ష్మజీవుల్ని కానీ
మనకి ఇబ్బంది పెట్టే ఎలుకల్ని కానీ తినేస్తూ సృష్టి సమతౌల్య స్థితికి తోడ్పడుతూ ఇంట్లో చక్కగా మన ఒళ్ళోనే కూర్చునేది పిల్లి అప్పట్లో. ఇప్పుడు ఎవరో పెంచుకుంటారో లేదో తెలియదు, కానీ అప్పుడు మాత్రం పిల్లిని మాత్రం మస్టర్చుడ్గా మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు చక్కగా పిల్లిని పెంచుకునేవాళ్ళు. ఆ తద్దిన కార్యక్రమంలో పిల్లి చాలా ఇబ్బంది పెడుతూ చాలా గలాట్ చేస్తూ ఉండింది పిల్లి. అప్పుడు ఏం చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆ పిల్లిని తీసుకెళ్ళి ఒక గంప కింద మూసిపెట్టారు. అది గలాట్ చేయకుండా కొంతసేపు బంధించారు పిల్లిని. ఏ విధంగా? ఒక గంప మూసిపెట్టినారు. ఆ తర్వాత కార్యక్రమం అయిపోయింది. అక్కడ 2-3 సంవత్సరాలు అలాగే జరిగింది. ఆ పిల్లి అలాగే, ఇంట్లో ఉండే పిల్లి అలా జరుగుతూ ఉండడం, గలాట్ చేస్తుండడం, వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు పిల్లి చనిపోయింది. పిల్లి చనిపోతానే అది ఆ విధంగా జరుగుతూ వాళ్ళ అందరూ చూస్తున్నారు. వాళ్ళ ఇంట్లో తద్దినం చేసేటప్పుడు ఆ పిల్లి గలాట్ చేయడం, గంప మూసిపెట్టడం, ఆ పిల్లి చనిపోయింది. మళ్ళా నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి ఏమైంది, వాళ్ళ ఇంట్లో మళ్ళా తద్దినం వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, ఓహో తద్దినం చేసేటప్పుడు ఒక పిల్లిని తీసుకొచ్చి గంప కింద మూసిపెట్టాలి అని చెప్పేసి ఒక పిల్లిని పట్టుకొని వచ్చేసి, ఇంట్లో పిల్లి లేదు, పిల్లిని తీసుకొచ్చి గంప మూసిపెట్టారు. ఈ మూఢనమ్మకాలు అనేటివి ఈ విధంగా ఉంటాయి. కానీ కొన్ని మూఢనమ్మకాలు శాస్త్రీయత ఉంటుంది. ఇది ఒక మూఢనమ్మకము, ఇది ఒక అనవసరమైన కర్మకాండ. తద్దినం అనేది ఒక కర్మకాండ. అలా చూసి నేర్చుకొని అనవసరమైనటువన్నీ చేసేటి కూడా ఒక అనవసరమైన మూఢనమ్మకం. తద్దినం అనేది పిండాలు పెట్టి అనేది ఎందుకు చేశారంటే, వాళ్ళ ఎంత లోపులైనా సరే వాళ్ళ గత జనరేషన్ని, పాస్ట్ జనరేషన్ గుర్తుపెట్టుకోవడానికి, ప్లస్ వాళ్ళు లోపభూయిష్టమైన విధానాన్ని తప్పించి వాళ్ళు అన్నదానం చేసే దీనికి వాళ్ళు రావాలని చెప్పే ఒక సంస్కృతి అనేది మొదలైంది. వాళ్ళు అప్పుడైనా అన్నదానం చేస్తే ఒక తృప్తి వస్తుంది. తర్వాత కొంచెం జంతుజాలానికి కూడా, పక్షులకు కానీ ఫుడ్ అనేది దొరుకుతుంది. తర్వాత ఇంకో నమ్మకం, మూఢనమ్మకం గురించి చెప్తూ, కొన్ని మూఢనమ్మకాలు కరెక్ట్గానే ఉంటాయి. అంటే దానికి శాస్త్రీయత అనేది ఉండాలి. శాస్త్రీయత అంటే ఇప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, మనుషులు స్నానం చేసినాక నదుల్లో కానీ చెరువుల్లో కానీ ఎక్కువ నీళ్లు పోసుకున్నప్పుడు, ఈ సెషన్ ఇంకొక 10 minutes మాత్రమే ఉంటుంది, కానీ మీరు ఏం చేస్తారంటే 1 నిమిషం గ్యాప్లో కట్ అయిపోతుంది, మళ్ళీ అట్లే రికరింగ్ అవుతుంది. అదే లింక్ అట్లే టచ్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. 10 minutesలో కట్ అవుతుంది. తర్వాత మీరు వెంటనే మళ్ళీ అదే లింక్ టచ్, రికరింగ్ దీంట్లో ఉంది, ఇది రికరింగ్ సెషన్ కాబట్టి మీరు కట్ అయినా కానీ మళ్ళీ వెంటనే టచ్ చేయండి, మళ్ళీ ఓపెన్ అవుతుంది. జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో ఓపెన్ అయిపోతుంది. ఇది రికరింగ్ జూమ్ సెషన్. కాబట్టి ఇప్పుడు స్నానం చేస్తారు. స్నానం చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, పెద్దలు ఏం చెప్పారంటే, నాయన నువ్వు ఫస్ట్ ఈపు తుడుచుకో టవాల్తో, తర్వాత మగం తుడుచుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఎక్కడైతే మీరు తుడుచుకుంటారో అక్కడ మీకు దరిద్ర లక్ష్మి వస్తుంది. తర్వాత ఎక్కడ తుడుచుకుంటారో అక్కడ ధనలక్ష్మి తాండవిస్తుంది, తేజవంతం అవుతుంది. కాబట్టి దరిద్ర లక్ష్మి అనేది కంపల్సరీ ఉండాలి. దరిద్ర లక్ష్మి వెనక్కి పోవాలి, మన ముఖంలో తేజవంతమైన ధనలక్ష్మి కనబడాలి అనేది ఒక నమ్మకంగా చెప్పారు. ఇది ఒక మూఢనమ్మకంగా చెప్పారు. కాలక్రమేణా అయిపోయింది, జనాలు ఎట్లంటే ఇదంతా పెద్దోళ్ళు చెప్పారు, ఇది మూఢనమ్మకంలే, దీంట్లో ఏముంది అని చెప్పేసి ఆ శాస్త్రాన్ని వదిలిపెట్టారు. యాక్చువల్గా శాస్త్రం ఏమంటే, మనము అలా స్నానం చేసినప్పుడు, ఎక్కువసేపు స్నానం చేసినప్పుడు, చెరువులో కానీ సముద్రంలో కానీ నదుల్లో కానీ చేసినప్పుడు మన శరీర భాగాలు కొన్ని అస్తవ్యస్తంగా జరుగుతాయి అన్నమాట, అస్తవ్యస్తంగా ఏర్పడతాయి. ఎప్పుడైతే మనము టవాలు తీసుకొని వెనకల వీపు తిక్కుంటామో, అప్పుడు అంతా బాగా గట్టిగా తిక్కుంటాము మనము, అప్పుడు ఈ బాడీ సిస్టమ్ అంతా సెటరేట్ అయిపోయి తర్వాత మగం తుడుచుకోవడం వల్ల మగం తేజస్సుతో వెలగబడుతుంది. ఇది యాక్చువల్లీ సైన్స్, ఇది శాస్త్రీయత. ఇలా ఎన్నో ఉన్నాయి, శాస్త్రీయతగా చెప్పుకోవాలంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఆయన పుస్తకాలు, ఓషో భగవాన్ పుస్తకాలు చదివితే మనకు ఎంతెంతో నాలెడ్జ్, ప్రతి ఒక్కటి మనము శాస్త్రీయంగా చూస్తాం. ప్రతి ఒక్కటి శాస్త్రీయ దృక్పథంతో చూస్తాం, శాస్త్రీయంగా బతుకుతాం. దేన్ని అనవసరంగా నమ్మకుండా ముందుకు పోతూ మనము ఆనందంగా ఉంటాం. ఆయన 108 మెడిటేషన్స్ చెప్పాడు. పుస్తకాలు దాదాపు ఓషో రజనీష్ పుస్తకాలు 680 పుస్తకాలు ఉన్నాయి. ఆయన ఓషో పుస్తకాలు 680 పుస్తకాలు ఉన్నాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి 1979లో ఆయన్ని ఉత్తేజం చేసింది, ఆయన్ని మార్చింది ఈ పుస్తకము. మరణం లేని మీరు, తెలుగులోకి అనువదించబడింది. ఇది యూ ఫార్ ఎవర్ అని ఇంగ్లీష్లో ఉంది. ఓషో పుస్తకాలు
పుస్తకాలు 680 ఉన్నాయి. 680 పుస్తకాలు చక్కగా చదవాలి. సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, సంభోగం నుండి సమాజం తెలుగులో ఉంది. అలా ఎన్నో పుస్తకాలు మనకు చక్కగా ఉన్నాయి పుస్తకాలు. ఆయన రెబల్ స్టార్, స్పిరిచువల్ రెబల్ స్టార్, ఓషో పుస్తకం ద గ్రేట్ సీక్రెట్ అనే పుస్తకం ఉంది. చాలా అద్భుతమైన పుస్తకం బై ఓషో భగవాన్ రజనీష్. ఓషో రజనీష్ పుస్తకం ద గ్రేట్ సీక్రెట్. డైమండ్ సూత్ర అనే ఒక పుస్తకం ఉంది. చాలా పుస్తకాలు ఉన్నాయి, చెప్పాలంటే చెప్పుకుంటా పోతే ఎన్నెన్నో పుస్తకాలు. థర్డ్ ఐ అనే పుస్తకం ఉంది. చాలా ఉన్నాయి పుస్తకాలు. కాబట్టి చక్కగా ఆయన మనము ప్రతి ఒక్క గురువు గురించి, ప్రతి ఒక్క లెసన్స్ గురించి మనం చక్కగా నేర్చుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మన జ్ఞానం మనం ముందుకు పోగొడతాం. తర్వాత మనం నలుగురు చెప్పినా కానీ శాస్త్రీయత ఉంటుంది, సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, సైన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లోనూ సైన్స్ ఉంటుంది. ఏది గుడ్డిగా నమ్మాల్సిన పనిగా మనం ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా 1-2 సార్లు అనలైజ్ చేసుకొని దాన్ని విభజించుకొని పదాలను కూడా విభజించుకొని మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి చక్కగా మనము ఓషో పుస్తకాలు చదవాలి. ఎప్పుడైతే ఒక పుస్తకం చదువుతామో వాళ్ళే మనం అయిపోతాం. ఒక యోగాత్మకత ఎప్పుడైతే మీరు అంత పుస్తకం చదివేస్తారో మీరే పరమహంస యోగానందలు అవుతారు. ఎప్పుడైతే మీరు ఓషో పుస్తకాలు చదువుతారో మీరే ఓషో భగవాన్ రజనీష్ అయిపోతారు. స్వామి రామ హిమాలయ పుస్తకాలు, ఆయన ఎంతోమంది యోగుల్ని హిమాలయం అంతా తిరిగేసి ఆయన మంచి రిచ్ పర్సన్. స్వామి రామ అని ఆయన ఎంతో ప్రయోగాలు చేశాడు, ఎంతో ప్రాక్టికల్స్ చేశాడు. స్వామి రామ అని ఆయన పుస్తకం హిమాలయ యోగులని ప్రతి ఒక్కరు తప్పక చదవవలసిన పుస్తకం. మనం ఇప్పుడు చక్కగా మన పరమహంస యోగానంద పుస్తకం గురించి కానీ, హిమాలయ యోగుల పుస్తకం గురించి కానీ, తర్వాత సిగ్నల్లో రెడ్ అనే అంటే స్టాప్ అనే ఒక కాన్సెప్ట్లో మనం చక్కగా ఆ పుస్తకాల గురించి తెలుసుకున్నాం. మనం చదువుతాం, చదివిస్తాం. చదువు రాకపోతే చదివించుకుంటాం. తర్వాత దానికి సంగంట వీడియోలు చూస్తాం. ఆయన చెప్పిన ధ్యానాన్ని కూడా మనం ప్రాక్టికల్గా మనము ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఈ పుస్తక జ్ఞానం అనేది ఎంత ఇంపార్టెంటో, మనలో ఉన్న మూఢ భావాలను, మూఢ నమ్మకము అనే దాంట్లోనే ఉంది చూడండి పేరు, మూఢ నమ్మకం. మూఢ నమ్మకం అంటే మూఢ అంటే మూర్ఖత్వం, అంటే ఆ నమ్మకం మూర్ఖత్వం చెందింది, మూర్ఖత్వానికి సంబంధించింది అనే పేరులోనే ఉంది. ప్రతి ఒక్కటి పేరు మనం చూస్తాం కదా, ఏదైనా ఒక పేరు పెట్టాలంటే దానికి ఒక అర్థం ఉంటుంది కదా. కాబట్టి మూఢ నమ్మకం అంటే మూర్ఖత్వానికి నమ్మకం, మూర్ఖపు నమ్మకం అంతే, ఇంకా దానికి వేరే ఇంకేం లేదు. తర్వాత లుక్ అనేది నెక్స్ట్, అంటే ఆరెంజ్ లైట్, రెడ్ లైట్ అయిపోయింది అంటే స్టాప్. మనలో ఉన్న మూఢ భావాలకు, మూఢత్వ భావాలకు, చాదస్త భావాలని మనం చక్కగా వదిలించుకుంటాం. ఆ పుస్తకాలు చదవడం ద్వారా చక్కగా వదిలించుకుంటాం. ఈ చాదస్తం అనొచ్చు, మూఢ నమ్మకాలు అనొచ్చు, ఏమైనా అనొచ్చు. కాబట్టి చక్కగా మనము ఈ మూఢనమ్మకాలను పోగొట్టుకోవాలంటే మనము చక్కగా ఓషో పుస్తకాలు చదివితేనే మనకు ఆ నమ్మకాలు కానీ మనకు ఒక స్టాండర్డ్నెస్ ఏర్పడుతుంది, ఒక ధైర్యం వస్తుంది. ఒక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ధైర్యం కానీ, ఆత్మ న్యూనతాభావాన్ని పోగొట్టుకుంటాం. మనము ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుంటాం, జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తాం. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎంజాయ్మెంట్ అనే ఒక కాన్సెప్ట్కి వచ్చేస్తాము. మనం జీవితాన్ని మనము అంత చక్కగా మనకు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే ఓషో పుస్తకాలు చదవాల్సిందే. మన నమ్మకాలని, మన చాదస్త భావాల్ని, మన మూఢ నమ్మకాలని, అశాస్త్రీయతని పోగొట్టుకోవాలంటే మనం చక్కగా ఓషో పుస్తకాలు, ఓషో భగవాన్ రజనీష్ భగవాన్ పుస్తకాలు మనము చక్కగా చదవాల్సిందే. ఆ తర్వాత మనము నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏమంటే లుక్ అంటే చూడటము, అంటే దివ్య దృష్టి. చూడటం అనేది మనం మామూలుగా చూస్తాం, కానీ చూడటం అనే దానికి మనము ఇంకో విధంగా అంటే దివ్య దృష్టి అని చెప్పుకోవచ్చు, లేదంటే థర్డ్ ఐ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము శివుణ్ణి అంటే పరమశివుణ్ణి, ఈశ్వర భగవాన్ని, లార్డ్ శివాన్ని మనము చూసుకుంటే మనము థర్డ్ ఐ అనేది మనకు కనిపిస్తుంది. అసలు థర్డ్ ఐ అంటే ఏంటి, మూడో కన్ను అంటే ఏంటి అంటే, ఇప్పుడు శివుడు మూడో కన్ను తెరిస్తే ముందర ఉండే వాళ్ళంతా భస్మం అయిపోతాయనే ఒక మనకు నమ్మకం ఉంది. అందరూ మనకు పెద్దవాళ్ళు ఆ విధంగా చెప్పారు. ఆయన మూడో కన్ను తెరిస్తే భస్మం, ప్రళయం అని, ఎదుటివాడు భస్మం అయిపోతాడు, ప్రళయాలు వస్తాయి, ఇంకేమేమో జరుగుతాయని చెప్పేసి. కానీ దానికి ఆ నేత్రానికి జ్ఞాన నేత్రం అంటాం, అంటే నాలెడ్జ్. ఈ రెండు కళ్ళతో మనము ప్రాపంచికాన్ని చూస్తాం, ఆ మూడో కళ్ళతో మనము విశ్వాన్ని, విశ్వ జ్ఞానాన్ని, ఇతరలోక జ్ఞానాన్ని, ఊర్ధ్వలోక జ్ఞానాన్ని మనము చక్కగా పొందుతాం. మనము మూడవ నేత్రం ఎలా పొందుతాం, ఎలా వస్తుంది మనకు? దానికి లండన్లో ఒక డాక్టర్ ఉన్నారు, ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన పేరు ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా.
రాంప. ఆయన ఎన్నెన్నో దాదాపు ఒక 16 పుస్తకాలు రాసుంటాడు. 16 బుక్స్. గ్రేట్ డాక్టర్. ఏది ప్రాక్టికల్గా లేనిది ఆయన నమ్మడు. ప్రతి ఒక్కటి అనలైజ్ చేసి ధ్యానం చేసి చక్కగా ఎన్నో తెలుసుకున్నాడు. గత కాలంలో అంతా పూర్వకాలంలో అంతా ఋషులు యోగులు అంతా మనకు చెప్పిన జ్ఞానం అంతా ధ్యానం ద్వారానే వాళ్ళ జ్ఞానంలో వచ్చిండేటివే అన్నీ మనకు చెప్పిండేది. అవన్నీ పబ్లిక్గా ఇంప్లిమెంట్ చేసి దానివల్ల ఉపయోగాలను చూసి దానివల్ల ప్రజలకు ఏ విధంగా ప్రతి ఒక్కటి ఒక ముని కానీ ఒక యోగి కానీ ఒక ఋషి కానీ ఒక దేవతా జ్ఞానం కానీ ఏ జ్ఞానం కానీ మనకు వచ్చినా కానీ ప్రజల కోసమే మన జీవనం ఆనందంగా గడపడం కోసమే వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు థర్డ్ ఐ గురించి చెప్పుకుంటున్నాం. ఈ థర్డ్ ఐ గురించి తెలుసుకోవాలంటే ట్యూస్డే లోబ్సాంగ్ రాంప పుస్తకాలు చక్కగా చదవాలి. అదే ఇందాక చెప్పాను, ఓషో పుస్తకం కాదది. మరణం లేని మీరు అనే పుస్తకం. ఇది ఇంగ్లీష్లో యూ ఫార్ ఎవర్. ఇది 1979లో బ్రహ్మర్షి పితామహ పత్రికి ఈ పుస్తకం ద్వారానే ఆయన ఎన్నో విషయాలు తెలుసుకొని ప్రపంచానికి ఇంత జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడిన పుస్తకం. తన జీవితాన్ని మార్చేసిన పుస్తకం. మనందరి జీవితాలు చదివే వారి జీవితాలను కూడా మార్చబోయే పుస్తకం మరణం లేని మీరు. ఇంగ్లీష్లో యూ ఫార్ ఎవర్ అనే పుస్తకం. ఈ పుస్తకం ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఆయన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఆయన పుస్తకాలు మనం చదివి ఎంతో నాలెడ్జ్ని మనం సంపాదించుకోవాలి. ఎప్పుడైతే మనం జ్ఞానం సంపాదించుకుంటామో అంతా గీతలో భగవద్గీతలో మన గీతాచార్యుడు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన మనమే అన్నీ మనం పాటిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఒక పాయింట్ తీసుకొని దానికి ఎన్నో పుస్తకాలు ఎన్నో ప్రాక్టికల్స్ ఎంతో చేసి వాళ్ళు నిరూపించుకున్నారు, ఆచరణలో పెట్టారు, చక్కగా ఇంప్లిమెంట్ చేశారు, జ్ఞానాన్ని చక్కగా సంపాదించుకున్నారు. ఆయన యూ ఫార్ ఎవర్ అన్న పుస్తకంలో మన శరీరంలో అంటే మనది మొదట ఫిజికల్ బాడీ అంటే స్థూల దేహం, రెండవది ప్రాణమయ కోశం అంటే ఎథరిక్ బాడీ. ఈ ప్రాణమయ కోశంలో మనకు 2,72,000 నాడీ మండలం ఉంటుంది. తర్వాత థర్డ్ బాడీ సూక్ష్మ శరీరం అంటారు, తర్వాత ఆత్మ పదార్థం అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, చక్కగా ఇప్పుడు మనము రెండవ కాన్సెప్ట్ అంటే సిగ్నల్ కాన్సెప్ట్లో రెండవ భాగాన్ని మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. మొదట ఒక యోగి ఆత్మకథ పుస్తకాల గురించి తెలుసుకున్నాం. ఒక యోగి ఆత్మకథ గురించి, తర్వాత ఒక యోగి ఆత్మకథ పుస్తకం, స్వామి రామ హిమాలయ యోగుడు, తర్వాత ఓషో రజనీష్ పుస్తకాలు, తర్వాత మనము టీ లోబ్సాంగ్ రాంప పుస్తకాలు మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ పుస్తకాలు ఈయన ట్యూస్డే లోబ్సాంగ్ రాంప గారి పుస్తకాలు చదవడం ద్వారా మనకు థర్డ్ ఐ ఓపెన్ కావాల్సిందే. మనము కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు మనం థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ అని చెప్తాం. అంటే మనం ఇక్కడ ఉండి, అంటే మనం ఈ దేహంలో ఉంటాం, ఇక్కడే ఉంటాం, ఎక్కడే జరిగే సన్నివేశాలు మనం చక్కగా చూడగలుగుతాం. దాన్ని థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ అంటాం. తర్వాత యాస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ అని కొన్ని అంటాం. యాస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటే మన సూక్ష్మ శరీరంతో మనం ప్రయాణం చేసి ఎన్నో లోకాలకు, ఉర్ధలోకాలకు కానీ భూలోకంలో కానీ అనేక లోకాలకు కానీ వెళ్ళి మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని వస్తాం. మనకు ఈ పుట్టేది, మనసులో పుట్టేది, మైండ్లో పుట్టేదంతా మనం సొంతంగా సంపాదించేది కూడా లేకపోవచ్చు. మనము ఎలా ఉర్ధ్వలోక జ్ఞానం కానీ ఏ లోక జ్ఞానాన్ని అయినా సంపాదించుకోవాలంటే మన సూక్ష్మ శరీరం మనలోంచి తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సిందే. మనలోంచి బయటికి వెళ్ళి మనకు చక్కగా ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోగలుగుతాం. కాబట్టి లుక్ అంటే చూడడం, అంటే దివ్య దృష్టి, క్లెయిర్ వాయన్స్. తర్వాత క్లెయిర్ ఆడియన్స్ అంటే దూరదృష్టి, దూరశ్రవణం. మనకు ఎన్నెన్నో సౌండ్లు మనకు తెలియకుండా మనము సుషుప్త స్థితిలో అంటే గాఢ నిద్ర స్థితిలో ఉన్నప్పుడు మనలో నుంచి సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళినప్పుడు మనకు చక్కగా వినపడుతూ ఉంటాయి, చక్కగా చూస్తూ ఉంటాం. దాన్ని క్లెయిర్ వాయన్స్ అంటాం, క్లెయిర్ ఆడియన్స్ అంటాం. అంటే దూరదృష్టి, దూర శ్రవణం అంటాం. అప్పుడు మునులకు బాగా వాళ్ళంతా చక్కగా అన్ని ఆచరణలో పెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళకంతా ప్రస్ఫుటంగా ఉండేది. ఫిజికల్గా డిసప్పియర్ అయ్యి వేరే చోట కూడా పుట్టడానికి మనకు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ స్థూల దేహాన్ని మనము ఇక్కడే ఉండేసి మనం ఇట్లే ఫిజికల్గా డిసప్పియర్ కూడా కావచ్చు. అంత జ్ఞానం సంపాదించుకొని అంత సాధన చేస్తే దీంట్లో ఎన్నైనా చేసేటివి అవకాశాలు ఉన్నాయి. ఆయన యూ ఫార్ ఎవర్లో లోబ్సాంగ్ రాంప చెప్పిన ప్రకారం మనకు ఈ ఫిజికల్ బాడీకి, తర్వాత సూక్ష్మ శరీరానికి ఒక
కనెక్షన్ అనేది ఉంటుంది. ఒక కనెక్షన్ దాన్ని ఏమంటారంటే సిల్వర్ కార్డ్ అంటారు. అంటే ప్రాణమయ తీగ. ఆ ప్రాణమయ తీగ ద్వారా మనం సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు, గాఢ నిద్రస్థితిలో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ స్థితులు 3 ఉన్నాయి. ఒకటి జాగరూకత, రెండవది జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అంటే మనము ఎరుకగా ఉండడం, తర్వాత కలవరింపులుగా ఉండడం, అంటే కలత నిద్ర అంటారు. అంటే కలల నిద్ర, అంటే నిద్ర పోయినట్టు ఉంటుంది, పోయినట్టు ఉంటుంది. జాగ్రత్తావస్థ అంటే మనము మేలుకొని ఉంటాం కదా పగలపూట, దాన్ని మనము జాగ్రత్తావస్థ అంటాం. తర్వాత రెండవది స్వప్నావస్థ అంటాం. స్వప్నావస్థ అంటే కలల అవస్థ. అంటే అన్ని నీకు నిద్ర ఎలా ఉంది అంటే మనం ఏమంటాం, కలత నిద్ర అంటాం. అంటే దాంట్లో కళ ఉంది చూడండి, కలత నిద్ర అంటే కలగాపులకంగా ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది, ఇంకొకరితో ఉన్నట్టు ఉంటుంది, ఇంకొకరితో ఉన్నట్టు ఉంటుంది, రకరకాలుగా ఎన్నెన్నో సీక్వెన్స్లు అంతా తోడైతే ఏదేదో సీన్లు కనిపిస్తుంటాయి. దాన్ని కలత నిద్ర అంటాం. అంటే స్వప్నావస్థ అంటాం. నెక్స్ట్ సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్రస్థితి. అంటే గాఢ నిద్రస్థితిలో మనకు ఏమీ అర్థం కాదు, జాగ్రత్త ఉండదు, కలవరింపు ఉండదు, కానీ నిద్రపోయింటాం. మన ఆ నిద్రస్థితిలో, గాఢ నిద్రస్థితిలో మనకు సూక్ష్మ శరీరం అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఆ సూక్ష్మ శరీరం ఎలా బయటికి వెళ్తుంది, మన ఈ శరీరానికి తర్వాత ఆత్మ పదార్థానికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ని మనం సిల్వర్ కార్డ్ అంటాం. తెలుగులో ప్రాణమయ తీగ అంటాం. అచ్చ తెలుగులో, మొరటు తెలుగులో ఏమంటామంటే దుంప అంటాం. అంటే దుంప. మీరు కొంతమందిని ఎవరన్నా అనేటప్పుడు నీ దుంప తెగ అంటుంటాం, గుర్తుందా మీకు? ఇంతకుముందు వాడేవాళ్ళు ఆ పదము దుంప తెగ అనేది. ఇప్పుడు వాడతారో లేదో తెలియదు, మామూలుగా వాడుతుంటారు మన పెద్దవాళ్ళు, పిల్లల్ని అంటూ ఉంటారు. ఆ దుంప అంటే ఈ సిల్వర్ కార్డ్, దాన్ని ప్రాణమయ తీగ అంటారు. ఆ ప్రాణమయ తీగ అసలు ఆ వర్డ్ యూజ్ చేయకూడదండి. ఎందుకంటే మన దేహానికి సూక్ష్మ శరీరానికి ఉన్న కనెక్షన్ని దుంప అంటాం, ప్రాణమయ తీగని, ఆ సిల్వర్ కార్డ్ని. తెగ అంటే అది తెగిపోతే మన శరీరానికి ఆత్మదాతానికి కనెక్షన్ కట్. అంటే మన శరీరంగానే ఉంటుంది, పని చేయదు. దుంప తెగ అంటే అది తెగిపోతుంది, కట్ అయిపోతుంది. ఆ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుంది, ప్రాణమయ తీగ కట్ అయిపోతుంది. కాబట్టి దుంప తెగ అనే వర్డ్ ఎవరైనా యూజ్ చేసేవాళ్ళు ఉంటే, వాడేవాళ్ళంటే వాడొద్దండి. ఎందుకంటే తథాస్తు దేవతలు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కదానికి యథా ఇచ్చేసి తథా కురు. తథాస్తు అంటే మనం ఆయన తథాస్తు దేవతల గురించి కూడా చెప్పుకోవాలి. ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు. మనకు కూడా ప్రతి ఒక్కరికి మన పక్కన ఇద్దరు ఏంజల్స్ ఉంటారు, గైడ్స్. దేవతలు అనేవాళ్ళు, గంధర్వులు అనేవాళ్ళు మన ఇద్దరికి ఎప్పుడు తోడుగా ఉంటారు, మనకి వెనకాల. ఆ దేవతలన్నీ మనకి ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారు. కానీ మనం రిసీవ్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండదు. వాళ్ళు చక్కగా గైడ్ చేస్తారు, మన జీవితంలో ఎలా వెళ్ళాలి అని. కానీ మనం చక్కగా రిసీవ్ చేసుకోకుండా మన మనసు నిండా తలపులు అంటే ఎన్నెన్నో ఆలోచనతో నింపేసుకుంటాం మన మనసుని. ఎన్నెన్నో విచిత్రమైన ఆలోచనతో నింపేసుకొని ఉంటాం. ఎందుకంటే మన సమాజం అలా ఉంది, మన సామాజిక మాధ్యమాలు అలా ఉన్నాయి. మనల్ని చెడిపేసేదానికి ఎన్నెన్నో మాధ్యమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నెన్నో వచ్చాయి. ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో ఉంది అనవసరంగా మాట్లాడేటివి. చక్కగా మనము భక్తి ఛానల్స్, ఆధ్యాత్మిక ఛానల్స్, పిరమిడ్ మెడిటేషన్ ఛానళ్ళు ఇటువంటివి చూడాలి మనం. అప్పుడే మనకు సరైన జ్ఞానం వస్తుంది, సరైన జీవన విధానం ఉంటుంది, మనం చక్కగా ఆనందంగా జీవించగలుగుతాం. కాబట్టి మనం చక్కగా పుస్తకాలు అనేవి చదవాలి. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ధ్యానం చేసాం, ధ్యానం గురించి తెలుసుకున్నాం, ధ్యానంలో సూక్ష్మ శరీర ప్రయాణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ట్యూస్డే లోక్సాంగ్ రాంకా గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన పుస్తకాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంత జ్ఞానం అండి ఆయన పుస్తకాలు. ఆ పుస్తకాలు చదువుతా ఉంటే మనకు ఒళ్ళు జలధరిస్తుంది. ఇంత ఉందా అని ఎన్నెన్నో అనుభవాలు. నాకైతే 94 సంవత్సరం నేను ఈ ధ్యానం మొదలుపెట్టినప్పుడు అప్పుడే ఎన్నో పుస్తకాలు చదివాను నేను. ఆ నాలెడ్జ్కి నేను ఒళ్ళు జలధరించేవాడిని. నేను ఎప్పుడైతే ధ్యానాన్ని తెలుసుకున్నానో ధ్యానాన్ని చెప్పడం ఇమీడియట్గా మొదలు పెట్టేశాను. 95లో ధర్మవరంలో ఆగస్టు 20వ తారీఖు 1995లో నేను మొట్టమొదటిగా మెగా ఫంక్షన్ బ్రహ్మర్షి పత్రిజీ గారితో ఓపెన్ చేయించి స్టార్ట్ చేశాను. 94లో ఈ విధంగా అప్పుడు జూములు లేవు, ఫోన్లు లేవు, మొబైల్ ఫోన్స్ లేవు, మామూలు ఆర్డినరీ ఫోన్స్ ఉన్నాయి. మాకు ధ్యానంలో వచ్చే అనుభవాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. 94 దాదాపు మార్చి ఏప్రిల్లో నేను స్టార్ట్ చేశాను ధ్యానం. ఎన్నెన్నో అనుభవాలు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూడా ధ్యానం చేసేవాడిని. యాస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్సెస్, ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్, ఎన్నెన్నో అనుభవాలు. ఫ్యామిలీతో నేను నా భార్య ఇద్దరు కూర్చొని 5 గంటలు చేసేవాళ్ళం ధ్యానం. ఎన్ని అనుభవాలు చెప్పుకుంటే ఒక 10 పుస్తకాలే రాయించాము. అన్ని అనుభవాలు ఉన్నాయి. ఊరూరా వెళ్ళి చెప్పాను నేను. రాయలసీమంతా తిరిగాను ధ్యానం గురించి చెప్పుకుంటూ.
ఎంతో. ఎందుకంటే మనం మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచితే పెంచబడుతుంది. ఏదైనా సరే, డబ్బైనా సరే, జ్ఞానమైనా సరే 10 మందికి పంచితే పెంచబడుతుంది. పంచితే పెంచబడుతుంది, దాచితే దోచుకోబడుతుంది. అదే నగ్న సత్యం. పంచితే పెంచబడుతుంది, దాచితే దోచుకోబడుతుంది. కాబట్టి మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే ఉండాలి. నిరంతర విద్యార్థులుగా ఉండాలి. నేను ఇంకా క్లాసెస్కి అటెండ్ అవుతానే ఉంటాను. నాకన్నా సీనియర్స్ అని చూడను, నాకన్నా జూనియర్స్ అని చూడను. ప్రతి ఒక్కరి క్లాసులు నేను అటెండ్ అవుతూ ఉంటాను. ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఎన్నో గురువులు, ఎన్నో సంస్థలు నేను వెళ్ళాను. సిద్ధ సమాధి యోగా చేశాను, తర్వాత ట్రాన్స్జెండెంటల్ మెడిటేషన్ కోర్స్ చేశాను, రామచంద్ర మిషన్, రామకృష్ణ మిషన్, తర్వాత స్వామి వివేకానంద పుస్తకాలు కానీ, వివేకానంద ఆశ్రమాలు కానీ ఎన్నో వెళ్ళాను. ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాను. ఈ ముక్కులో నీళ్లు పోసుకొని ఈ ముక్కులో నీళ్ళు వచ్చేటట్టు చేసుకున్నాను. తర్వాత ఒక దారం, ఒక రబ్బర్ ఇది తీసుకొని ఇలా ఉన్నాను. తర్వాత 96లో కూడా నేను మా గురువుగారు, ఆయన గురువుగారు అంటే ఒప్పుకోరు, మార్గదర్శకులు అంటారు. మా గురుగారు బ్రహ్మర్షి పితామహ గారు మార్గదర్శకులు. ఆయన 1 సంవత్సరం లోపల మీరు 0 ఫుడ్కి రండి అన్నారు. నేను స్టార్ట్ చేశాను. జనవరి 1 స్టార్ట్ చేశాను. మొదలే మేమన్నీ రకరకాల వంటలు, రకరకాల భోజనాలు, టిఫిన్లు, చిరుతిళ్ళు తినేవాళ్ళం. అటువంటిది నేను 4 సార్లకు వచ్చి, 3 సార్లకు వచ్చి, 2 సార్లకు వచ్చి, 1 సారికి వచ్చి, జ్యూసులకు వచ్చి, నీళ్ళకు వచ్చి, తర్వాత 21 రోజులు నిరాహారిగా జీవించాను నేను 96, 97 ప్రాంతంలో. ఆ విధంగా ప్రాక్టికల్స్ చేశాను నేను. ఆధ్యాత్మికత కోసం తపన. ఏ ప్రాబ్లము లేదు, ఏ ఇది లేదు, వెనక ముందు ఏ సమస్యలు లేవు. ఆధ్యాత్మికత, ఏదో తపన, ఏదో తెలుసు. ఇదంతా ఏ విధంగా వస్తుంది? మనకు గత జన్మ సంస్కృతి. నేను గత జన్మలో ఎవరో అనేది కూడా నేను చక్కగా తెలుసుకున్నాను. టిబెట్లో నేను బుద్ధిస్ట్ మాంకుగా జన్మించాను. గత జన్మలో బుద్ధిస్ట్ మాంకుగా, బుద్ధుని టెంపుల్లో ఒక పూజారిగా జీవించాను. ఆ బుద్ధుని పూజారిగా జీవించడం, అక్కడ ఏం సాంప్రదాయం ఉందంటే, నా గత జన్మలో నేను ధ్యానంలో తెలుసుకునే సిస్టమ్ ఇది, తెలుసుకున్న జ్ఞానాన్ని ఉంది. అక్కడ పంది మాంసము బుద్ధునికి నైవేద్యంగా పెట్టే ఆచారం ఒకటి ఉంది. అటువంటి మూఢనమ్మకం ఉంది. కానీ బుద్ధుడు ఎప్పుడూ జీవహింస చేయలేదండి. మనము తెలుసుకోవాల్సింది జీవహింస మహాపాపం. అందుకని నేను మళ్ళీ ఈ జన్మలో తీసుకొని మళ్ళీ ఈ జ్ఞాన బోధకుడిగానే నేను తయారయ్యాను. కాబట్టి మనము జీవహింస అనేది చాలా మహాపాపం, అవునా కదా? మన శరీరాన్ని చాలా హీనంగా తయారు చేస్తుంది జీవహింస అనేది, మాంసాహారం అనేది. మన పేవులు ఇంత ఉంటాయండి, మీటర్లు ఉంటాయి. శరీరం అదే పులికి, సింహానికి ఇంతే ఉంటాయి. కాబట్టి దానికి అరుగుతుంది ఏది? మాంసాహారం. కానీ మనకు మీటర్లు ఉంటాయి ఎంజైమ్స్. దాంట్లో మన ఈ మాంసాహారం అరగాలంటే మనకు 72 గంటలు పడుతుంది. మన శరీర స్థితికి, మన శరీర సహజత్వానికి మాంసాహారం నిషిద్ధమండి. కాబట్టి మనము ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, అహింస, ఇంకొకటి నాన్ ఇంటర్ఫిరెన్స్. ఇంకొకరి జీవితాల్లో వేలు పెట్టకూడదు, ఇంకొకరి విషయాల్లో వేలు పెట్టరాదు. ఈ 5 మనం చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం జ్ఞానానికి వస్తాం, పుస్తకాల దగ్గరికి వస్తాం. కాబట్టి ట్యూస్డే లోప్సాంగ్ రాంపా పుస్తకాలు చదవడం ద్వారా మనకు ఎంతెంతో జ్ఞానం వస్తుంది. అప్పుడే జ్ఞానం, ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో జ్ఞానాగ్ని కర్మ దగ్ధణం అన్నాడు భగవద్గీతలో గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు. ఏమన్నాడు? జ్ఞానాగ్ని కర్మ దగ్ధణం. గత జన్మలో చేసిన కర్మల వల్ల కానీ, ఈ జన్మలో చేసిన కర్మల వల్ల కానీ, గత క్షణం వరకు చేసిన కర్మలన్నీ మనం ఎప్పుడైతే ఈ దేహాన్ని కాదు, మనం ఈ ఆత్మపదార్థం అనేది తెలుసుకుంటామో, ఈ ఆత్మజ్ఞానం మనకు వస్తుందో, ఈ జ్ఞానం అంతా వస్తుందో, మన కర్మలన్నీ కాలి బూడిదైపోతాయి. అంటే ఈ 3వ నేత్రం, ఈ 3వ కన్ను ఎప్పుడైతే మనకు తెచ్చుకుంటుందో, ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, మన కర్మలన్నీ కాలి సలసల కాగిపోయి బూడిదైపోతాయి. కాబట్టి చక్కగా మనము 3వ కన్ను ఎలా తెచ్చుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి అనేది మనం చక్కగా తెలుసుకోవాలి. ఈ ధ్యానం అనేది 5 ఏళ్ల పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు కూడా మొదలు పెట్టేశాడండి. ఇప్పుడు మా మనవడు ఉన్నాడు, మా గోబ్రదర్ వాళ్ళ మనవడు 3 ఏళ్లకు ఇప్పుడే ధ్యానం చక్కగా చేస్తాడు. గురూజీ పాట చేసి గురూజీ పాట కూడా చక్కగా పాడుతూ ఉంటాడు. 3 ఇయర్స్ ఎంత చక్కగా ధ్యానం చేస్తాడు. కాబట్టి వాళ్ళంతా గత జన్మ సంస్కృతి గ్రేట్ మాస్టర్స్. వాళ్ళంతా ఇప్పుడు పుట్టబోయే వాళ్ళంతా గ్రేట్ మాస్టర్స్. అంతా ఆధ్యాత్మిక జ్ఞానంతోనే పుడుతూ ఉన్నారు అన్నమాట. కాబట్టి కృష్ణుడు చెప్పినట్టు భగవద్గీతలో జ్ఞానాగ్ని కర్మ దగ్ధణం అంటే మనకు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో మన కర్మలన్నీ కాలి బూడిదైపోతాయి. అదే ఈ 3వ కన్నుకు సంకేతం, ఇదే ఈ త్రినేత్రానికి సంకేతం, ఇదే ఈ జ్ఞాన నేత్రానికి సంకేతం, ఇదే థర్డ్ ఐ.
ఇదే థర్డ్ ఐ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అంతా రావాలంటే మనం చక్కగా ట్యూస్డే లోక్సాంగ్ రాంప పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో కూడా అనువదించబడ్డాయి. చక్కగా ఆ పుస్తకాలని చక్కగా చదవాలని. తర్వాత ఇప్పుడు మనం స్టాప్ అయిపోయింది, లుక్ అయిపోయింది. తర్వాత ప్రొసీడ్ అంటే ముందుకు వెళ్ళడమే. ఎప్పుడైతే మనం ఈ సాధన గురించి తెలుసుకుంటామో, సాధన రహస్యాలు తెలుసుకుంటామో, తర్వాత ఎప్పుడైతే ఈ చాదస్త భావాల్ని, ఈ మూఢనమ్మకాల్ని చక్కగా అన్ని పోగొట్టుకుంటామో, ఎప్పుడైతే మనకి ఈ థర్డ్ ఐ ఓపెన్ అవుతుందో, జ్ఞాననేత్రం ఓపెన్ అవుతుందో, అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది? ఎంజాయ్ ద లైఫ్. ఓ ఇంతేనా జీవితము, అంతేనా విషయం అంతా, ఇంతేనా అంతా, ఇన్ని రోజులు ఎంత తప్పులు చేస్తున్నాం, అవన్నీ వద్దు. ఎవరు ఏమన్నా చేసుకుంది, ఎవరికి వారే ఏమన్నా తీరే. మీరు చక్కగా పుస్తకాలు చదివారా, మీరు చక్కగా ధ్యానం చేసుకున్నారా, చక్కగా అహింసా మార్గంలో ఉన్నారా, చక్కగా జ్ఞానాన్ని సంపాదించుకున్నారా, ఇంకొకరి జీవితాల్లో వేలు పెట్టకుండా ఆనందంగా మన జీవితం ఏందో మనం చక్కగా ముందుకు పోతూ ఉండాలి. ఈ జీవితం ఆనందంగా ఎలా జీవించాలి, ఎలా ఎంజాయ్ చేయాలి అనే దానికి ఒక చక్కటి ఫారిన్ స్పిరిచువల్ సైంటిస్ట్, విదేశీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే రిచర్డ్ బ్యాక్. ఇప్పటికీ స్టిల్ లివింగ్ మాస్టర్. ఆయన ఇప్పటికీ బతుకున్నాడు. దాదాపు 85-90 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఆయన పుస్తకాలు నేను చదివి ఎంత ఆనందంగా జీవిస్తున్నానంటే అంత ఆనందంగా జీవిస్తున్నాను. ఏది హ్యాపీగా జీవిస్తాం. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎంజాయ్మెంట్ అంటాడు ఆయన. ప్రొసీడ్ అంటాడు. ఆయన పేరే రిచర్డ్ బ్యాక్. ఆయన పుస్తకాలు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, తర్వాత ద బ్రిడ్జ్ అక్రాస్ ఫారెవర్, 1 అనే మొదలైన పుస్తకాలు, కొన్ని పుస్తకాలు రాశాడు. ఇప్పటికీ ఆయన ఒక చిన్న ఏరోప్లేన్ ఒక 2-3 కూర్చోబెట్టుకొని అక్కడ రౌండ్స్ కొడుతూ ఉంటాడు వాళ్ళ దేశంలో. అంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఆయన ఒక విమానాన్ని పెట్టుకొని ఇప్పటికీ నడుపుతూ ఉంటాడు. ఒక ప్రకృతి ప్రదేశాలకు పిలుచుకొని వెళ్తాడు. వాళ్ళ క్లయింట్స్ని చక్కగా పుస్తకాలు రాస్తూ ఉంటాడు. పుస్తకాలు ఇప్పుడు తక్కువ, అప్పుడు పుస్తకాలు రాశాడు. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, ద బ్రిడ్జ్ అక్రాస్ ఫారెవర్, 1 ఆయన పుస్తకాలు. రిచర్డ్ బ్యాక్ రాసిన పుస్తకం 1 అండి. ద గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్, ద ఎంజాయబుల్ పర్సన్. ఈయన చక్కగా ద బ్రిడ్జ్ అక్రాస్ ఫారెవర్ అనే పుస్తకంలో ఎంత చక్కగా రాశాడంటే, ఆ పుస్తకం ఒక మణిపూస అండి, ఒక మణిరత్నం లాంటిదండి. అది డైమండ్ అని చెప్పొచ్చు, రత్నం అని చెప్పొచ్చు, గోల్డ్ అని చెప్పొచ్చు. ఉత్తమమైన పుస్తకం అండి అది రిచర్డ్ బ్యాక్. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఇంత చిన్న పుస్తకం. అంటే సముద్రం దగ్గర ఉంటాయి కదా పక్షులు, సముద్ర పక్షుల గురించి రాశాడు. ఒక పక్షి ఎలా పైకి ఎగరాలి. మనమే ఆ పక్షి అయిపోతామండి ఆ పుస్తకం చదివితే. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. ఆ పుస్తకం చక్కగా మనం చదివితే మనమే ఒక పక్షిలా అలా పైకి ఎగిరిపోయినట్టు ఉంటుంది జీవితం. అంత బాగుంటుంది. ద బ్రిడ్జ్ అక్రాస్ ఫారెవర్ అనే పుస్తకంలో ఆయన ఏ విధంగా రాశారు? ప్యారలల్ వరల్డ్స్ అన్నది, సమాంతర లోకాలు ఉన్నాయి, సమాంతర ప్రపంచం ఉంది అని చక్కగా చెప్తాడు. ఈ సమాంతర లోకాల గురించి మనం చక్కగా తెలుసుకోవాలంటే మనం 89కి వెళ్ళాలి. 1989కి. అంత ముందే పుట్టిన వాళ్ళకు, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా పుట్టిన వాళ్ళకైనా సరే వాళ్ళు దాని గురించి తెలుసుకునే ఉంటారు. 1989లో ఒక చక్కటి తెలుగు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం చేసిన ఒక మంచి సినిమా ఉందండి. దాని పేరు ఎవరైనా మీరు చెప్పగలుగుతారా టక్కని? ఆదిత్య 369. ఆదిత్య 369 రిచర్డ్ బ్యాక్ లైఫ్ అంతా. ఆయన టైం మిషన్ చూపించింటారు అక్కడ. దాంట్లో ఒక టైం మిషన్ చూపిస్తారు. ఆ టైం మిషన్లో ఆయన గత కాలానికి వెళ్ళిపోతాడు, భవిష్యత్ కాలానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాళ్ళు ఒక సినిమాటిక్గా చూపించిండొచ్చు, కానీ ప్రతి ఒక్కటి ఈ సమాంతర లోకాల్లో, ఈ ప్యారలల్ వరల్డ్స్లో మనకు అన్ని లోకాలు అనేటివి ఉన్నాయి. ఇప్పుడు నా పేరు మురళి, మీ పేరు గోపాల్ అనుకోండి. నా గురించి ఇప్పుడు నాకు ఒక 50 ఏళ్ళు అనుకోండి. నేను 20 సంవత్సరాల కిందట వెళ్ళి 30 ఏళ్ళ మురళిని చూడొచ్చు. తర్వాత 20 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల వయసులో ఆ 70 ఏళ్ళ మురళిని చూడవచ్చు. అంటే సమాంతర లోకాలు అనేవి ఉన్నాయి, ప్యారలల్ వరల్డ్స్. రిచర్డ్ బ్యాక్ తన పుస్తకంలో ఒక 30 ఏళ్ళ కిందకి వెళ్ళి యంగ్ రిచర్డ్ బ్యాక్తో కలుస్తాడు. యంగ్ రిచర్డ్ బ్యాక్ ఏమంటాడంటే, హూ ఆర్ యూ అని అంటాడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ లోకమే, ఈ లోకమే, భవిష్యత్తే గతమే, వర్తమానమే. కానీ అన్నీ జరుగుతూనే ఉంటాయి.
ఈ సమాంతర లోకాల్లో ఏం జరుగుతుందంటే రామాయణము జరుగుతూ ఉంటుంది, మహాభారతము జరుగుతూ ఉంటుంది, కృష్ణుని కథలు జరుగుతూ ఉంటాయి, రాముని కథలు జరుగుతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి, అన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. మనము ఎక్కడి కావాలంటే ఆ కాలానికి వెళ్ళిపోయే ఒక టెక్నాలజీ అనేది ఉంది. దానికి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సాధన చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనలో రోజుకు 70,000 ఆలోచనలు పుడుతుంటాయండి అనవసరంగా, దాంట్లో మనకు అవసరమయ్యేటివి నాట్ ఈవెన్ 1%, 1% కూడా కాదు, కానీ ఆలోచనలు పుడతాయి. దాని గురించి టెన్షన్, దాని గురించి ఎక్సైట్మెంట్, దాని గురించే రోగాలు. ఒక ఆలోచన ద్వారానే అన్ని రోగాలు వస్తాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన పనిలే మీరు ధ్యానం చేస్తే. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఏ రోగమైనా పోతుంది ఈ ధ్యానం వల్ల. ఈ ధ్యానం స్వాధ్యాయం వల్ల, ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం వల్ల, అహింస మార్గం వల్ల, తర్వాత ఒకరి విషయాలు ఇంకొకరి విషయాల్లో వేలుపడటం. ఇవన్నీ రావాలంటే మనకి ఎలా వస్తాయి? మామూలు సమాజంలో బతుకుతూ ఉంటే, మామూలు మనిషిగా బతుకుతూ ఉంటే ఇవన్నీ సాధ్యం కానే కాదు. ఈ ఆలోచన స్రవాన్ని మనం తగ్గించుకోవాలి. ఆ ఆలోచన స్రవాన్ని ఎప్పుడైతే తగ్గితే అప్పుడు ఆటోమేటిక్గా మన బాహ్యంగా ఇన్ఫినిట్ ఎనర్జీ ఉంది. మన శరీరం వెలుపల ఇన్ఫినిట్ ఎనర్జీ అంటే అపారమైన విశ్వమయ ప్రాణశక్తి ఉంది. దానిని మనలోకి ప్రవేశింపజేయాలంటే మనమే లాక్ చేసుకున్నాం. ఐరన్ బాక్స్, ఐరన్ సేఫ్లో ఇనప్పటికీ లాక్ చేసేసుకున్నాం మన మనసుని, ఏది ఎంటర్ కానికుండా. ఆ ఆలోచనలన్నీ పోవాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా ఈ తలపులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆలోచన పుట్టినట్టు ఉంటుంది ధ్యానంలో. ఆ పుడుతున్నాయంటే అన్నీ మనకు క్లియర్ కావడానికే. ఎప్పుడైతే ఆలోచన స్రవంతి తగ్గుతుందో, ఆలోచన రహిత స్థితి వస్తుందో, అప్పుడు మనలో మన శరీరం వెలుపల ఉన్న విశ్వమయ ప్రాణశక్తి మనలోకి అపారంగా ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే అపారంగా ప్రవేశిస్తుందో నాడి మనం అంతా శుద్ధి జరుగుతూ ఉంటుంది, శుద్ధి జరిగిపోతుంటుంది. సర్వ ఆరోగ్యవంతుడిగా తయారవుతాం. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వభోగ కారణి. ఎప్పుడైతే నువ్వు ఎన్ని రోగాలన్నీ పోగొట్టుకుంటావో నీ జీవితం అంతా భోగమే కదా. భోగం అంటే స్వర్గమే కదా. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఎప్పుడైతే నీకు ఇవంతా తెలుస్తుందో, సత్యం అనేది తెలుస్తుందో, జ్ఞానం అనేది ప్రసాదించబడుతుంది. జ్ఞానం ద్వారా మనకు సత్యం జ్ఞానం ప్రసాదిని అంటే సత్యం తెలుస్తుంది, జ్ఞానం తెలుస్తుంది. ఆ ప్రసాదం ఇస్తుంది మనకు. ప్రసాదం అంటే ఏమి? స్పెషల్ ఫుడ్. ఆ స్పెషల్ ఫుడ్ అనేది మనకు కావాలి. ఆ స్పెషల్ ఫుడ్ కావాలంటే మనం చక్కగా ధ్యానం చేయాలి. ఈ రిచర్డ్ బ్యాక్ అనే పుస్తకాలు చదవడం ద్వారా ఎంతెంతో నాలెడ్జ్ చదవాలి, చదివించాలి. లేకుంటే మనము చదివేది రాకపోతే మనం చదివించుకొని చక్కగా ఆ జ్ఞానాన్ని మనం చక్కగా సంపాదిస్తూ ఉండాలి. ఈ తర్వాత ఇదంతా అయిపోతే మనకు నెక్స్ట్ స్టేజ్ సేత్ విజ్ఞానం, సేత్ మెటీరియల్. 1968 నుంచి దాదాపుగా 20 సంవత్సరాల నుండి 20 పుస్తకాలు రాసి ఉంటుంది. జేన్ రాబర్ట్స్ అనే ఒక అమెరికన్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఆమెకి ఛానలింగ్ జరిగింది, ఆటో ఛానలింగ్. జేన్ రాబర్ట్స్ అనే లేడీకి, ఆ లేడీకి ఛానల్ అంటే ఆమె జస్ట్ అట్లా కళ్ళు మూసుకుంటే పెన్ను ఆటోమేటిక్గా కలుగుతుంది. దాన్ని ఆటో రైటింగ్ అంటారు. అంటే ఛానలింగ్. వేరే ఒక పూర్ణాత్మ, సేత్ అనే ఒక పూర్ణాత్మను, వాళ్ళు సేత్ అని పెట్టుకున్నారు పేరు, ఆయన ఏదో వేరే పేరు చెప్పాడు ఆయన పేరు. ఆ సేత్ అనే పూర్ణాత్మ ఆమెలోకి వచ్చేసి ఆమె కళ్ళు మూసుకుంటే ఆమె తెలియని జ్ఞానాన్ని అంతా టక్కటక్క రాసేసింది. అలా 20 పుస్తకాలు రాసింది ఆమె. 20 సంవత్సరాల్లో దాదాపు ఒక 20 బుక్స్ రాసింది జేన్ రాబర్ట్స్ అనే పుస్తకం. సేత్ విజ్ఞానం అని, ఇది మహా ఆరోగ్య శాస్త్రం అని తెలుగులోకి అనువదించబడింది. సేత్ విజ్ఞానం అని చాలా చక్కటి పుస్తకం. ఈ పుస్తకాలు చదవడం ద్వారా మనకు ఇంకా సహస్రార స్థితి అండి. సహస్రార స్థితి. ఆయన ఏం చెప్తాడు? ఇది మీరు ఈ శరీరాన్ని మీరు ఘన పదార్థం అని అనుకుంటున్నారు. ఈ ఇక్కడ గోడ ఉంది. ఈ గోడలో నుంచి చేయబెట్టి తీయచ్చు అని చెప్తాడు. మళ్ళీ మనం రీసెంట్గా ఒక నాని సినిమా వచ్చింది. ఆయన హిమాలయాలకి వెళ్తూ ఆయన చెట్టులో అలా చేయబెట్టి తీసేస్తాడు. ఒక మెరుపు అంతా కనిపిస్తుంది. ఆ మెరుపుని ఆరా అంటాం. ఆరా మన చుట్టువైపులంతా మనకు 1 ఇంచు 2 ఇంచుల దగ్గర మనకంతా లైటింగ్ ఉంటుంది. లైటింగ్, దాన్ని ఆరా అంటాం. ఆరా అంతా రోగగ్రస్తులకి ఏమైంటుందంటే ఆరా అంతా వీక్గా ఉంటుంది. మీరు చక్కగా ధ్యానం చేసి చూసుకుంటే మన చెవు పక్కగా బాగా ప్రాక్టికల్గా చూసి బాగా ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించి మంచి పుస్తకాలు చదివి అహింసా మార్గంలో జీవించి ఇంకొకరి విషయాలకు మనకు సంబంధం లేదనే దాంట్లో ఎప్పుడైతే ఆ స్టేజ్కి వస్తారో మన చెవు పక్కన మనకు కనిపిస్తుంది లైటింగ్. ఇప్పుడు మన జగదేవి వీడాదిలో వచ్చిన సినిమా చూస్తే శ్రీదేవిని చూస్తేనే కుక్కి ఇలా లేస్తుంది, అంటే చుట్టుపక్కల లైటింగ్ వస్తుంది. ఇప్పుడు మన దేవుళ్ళ పటాలు ఉంటాయి, గురువుల పటాలు, కానీ వెనకాల లైటింగ్ అనేది ఉంటుంది.
ఒక లైటింగ్ కనిపిస్తూ ఉంటుంది, వెలుగు. ఆ వెలుగుని ఆరా అంటారు, ఇంగ్లీష్లో ఆరా అంటారు. ఆ ఆరా అనేది మనము డెవలప్ చేసుకోవాలి. మనకు రోగగ్రస్తులు అయితే మనకు చాలా వీక్గా ఉంటుంది. ఆ ఆరా అనేది ఎప్పుడైతే గురువులు ఎక్కడైనా చూడండి, ఆ గురువుల సమక్షంలోకి వెళ్ళంగానే మన మనసంతా ప్రశాంతంగా తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆరా అంతా ఉంటుందన్నమాట. ఇప్పుడు బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం తన రాజ్యాన్ని వదిలి 5.5 సంవత్సరాలు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని బుద్ధగయలో తన ధ్యానాన్ని గురించి తెలుసుకోని ఆ ధ్యానాన్ని వెంటనే ప్రబోధిస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన ఆరా ఎన్ని కిలోమీటర్లు అంటే దాదాపు ఒక 10 కిలోమీటర్ల దాకా వ్యాపించి ఉండేదంట ఆయన ఆరా. ఆయన ఎంటర్ అయినాడంటే ఒక 10 కిలోమీటర్ల వరకు మనుషులు మారిపోతూ ఉంటారు. అట్లే అందరూ బ్లిస్ఫుల్ అయిపోతారు, పాజిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది, చక్కగా ఎంతో ఆనందంగా ఉంటారంట. దాన్ని ఆరా అంటారు. ఆ ఆరా అనేది మనం సంపాదించుకోవాలి సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా, స్వాధ్యాయ యోగం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ఈ పుస్తకాలు చదవడం ద్వారా, అహింసా మార్గం ద్వారా. ఏ జీవికి హింస కలుగజేయకూడదని, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ విధమైన హింస ఇంకొక మనిషికి మనము పెట్టరాదు. ఈ 5 పాయింట్ ఫార్ములా మనకు వెరీ 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 ఇంపార్టెంట్. ఆ సేతు పుస్తకాలు చదవడం ద్వారా మనము అంతేనా, జీవితం అంటే ఇంతేనా, ఈ దేహాన్ని దేవాలయంగా చూసుకుంటూ, ఆరోగ్యంగా చూసుకుంటూ, చక్కగా పుస్తకాలు చదువుతూ, మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ, మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంతో మందికి పంచుతూ తెలుసుకుంటూ, ఎప్పుడైతే తెలియజెప్తే మనకు ఇంకా జ్ఞానం పెరుగుతుంది, స్థితం అవుతుంది. నాకు అంతకుముందు ఏం తెలిసేది కాదు. నేను ఎప్పుడైతే చెప్తా ఉన్నాను, ఈ జ్ఞానబోధ చేస్తూ ఉన్నాను, నాకు అలా సిద్ధమవుతూ వచ్చింది ఈ జ్ఞానం. నేను ఆచరణలో పెడుతూ జీవితం ఆనందంగా జీవిస్తున్నాను, ఆరోగ్యంగా జీవిస్తున్నాను. మనకి ఇదే కదా కావాల్సిన జీవితం అంటే ప్రతి ఒక్క వేదాల్లో ఏ విధంగా వేదాలన్నీ చెప్పిండేది ఈ సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం, ఋగ్వేదం, ఈ 4 వేదాల ఎసెన్స్ అంతా ఉపనిషత్తులుగా చేయబడింది. ఆ ఉపనిషత్తులు దాని ఎసెన్స్ అంతా మన ఈ జీవన వేదమే. ఈ జీవన వేదం అంటే మన జీవితం ఆనందంగా ఎలా జీవించాలని వాళ్ళు ఎన్నెన్నో ప్రయోగాలు చేసి, ఎన్నెన్నో ఆచరణలో పెట్టి, ఎన్నెన్నో తెలుసుకొని మనకు చక్కగా చేయించారు. చక్కగా మనకు తెలుపబడింది. ఈ వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా మనకు ఎంతో తెలవబడింది. భగవద్గీత అనే శాస్త్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదండి? భగవద్గీత అంటే గీత అంటే రేఖ, లైన్. భగవద్గీత అంటే భాగ్యవంతుని రేఖ. ఎలా భాగ్యవంతుడు అవుతాడు? భగవంతునికి పర్యాయ పదమే భాగ్యవంతుడు. భాగ్యవంతుడు అంటే సంపదలు ఉండడం కాదు, మన భాగ్యం, మన మానసిక భాగ్యం, శారీరక భాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, ఆ విధంగా శారీరక భాగ్యం, మనోభాగ్యం, ఈ విధంగా మనం ఎన్నో తెలుసుకుంటాం. భగవద్గీత అంటే భాగ్యరేఖ, భాగ్యవంతుని రేఖ. అంటే ఒక రేఖ అంటే ఈ పక్క చుక్క కనెక్టెడ్ 2 డాట్స్, ఒక 2 చుక్కల్ని కలిపేది. అంటే ఇది పుట్టుక, ఇది చావు. ఈ 2 డాట్స్ మధ్యలో ఉండే ఈ జీవితాన్ని మనము చక్కగా ఆనందంగా, ఆరోగ్యంగా, జ్ఞానవంతంగా, 10 మందికి ఉపయోగపడే విధంగా మనము జీవించడమే మన జీవన విధానం. ఇది అండి ఈరోజు మనం తెలుసుకున్న సిగ్నల్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు మీ డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ, మీ అనుభవాన్ని కానీ పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. కానీ అది చేసే ముందు మనం ఇంకొక 2 మినిట్స్ మనం మెడిటేషన్ చేసి మళ్ళీ మనం అనుభవాలు పంచుకునేదానికి వస్తాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు స్పెట్స్ తీసేయండి. హాయిగా కూర్చున్నాం, ఆనందంగా కూర్చున్నాం, స్థిర సుఖాసనంలో కూర్చున్నాం. మన శరీరానికి ఏ ఒత్తిడి లేకోకుండా మనము చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా కూర్చొని, స్థిరంగా సుఖాసనంలో కూర్చొని సుఖ ప్రాణాయామం అంటే మనలో ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను హాయిగా ఆనందంగా గమనించండి. ఎవరు కళ్ళు తెరవరాదు, ఓన్లీ 2 మినిట్స్. మళ్ళీ అగైన్ వీ కెన్ షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, clasp your hands, cross your legs and observe your natural breath. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవరాదు.
జస్ట్ అబ్జర్వ్ యువర్ న్యాచురల్ బ్రీత్. జస్ట్ 2 minutes ఓన్లీ. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. ధ్యానం అనేది మనము ఇంట్లో అయినా చేయొచ్చు, పిరమిడ్లో అయినా చేయొచ్చు, పిరమిడ్ కింద చేయొచ్చు, తర్వాత అడవుల్లో చేయొచ్చు, దేవస్థానాల్లో చేయొచ్చు, ఊళ్ళల్లో దేవస్థానాల్లో ఎక్కడైనా మనం చక్కగా చేయొచ్చు. జస్ట్ 2 నిమిషాలు మాత్రమే శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస.